Hi friends, I'm Chandrakala7. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఈరోజు మీ ముందుకు పిజ్జా అండ్ చికెన్ పాప్కార్న్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా అలా రెసిపీస్ని నేను ఎలా చేసేస్తున్నాను. ఈరోజు చికెన్ పాప్కార్న్, రేపు పిజ్జా చూసేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నేను చేసే రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి, ఎందుకంటే నాకు చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా చేయండి. ఇది వచ్చి పిజ్జా బేస్. నేనైతే ఇది విజేతాలో తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా అంత కాదు, జస్ట్ 20 రూపీస్ అంతే. ఇలా బేస్తో పాటు మనకు పిజ్జాలోకి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, టమాటో అండ్ క్యాప్సికము. ఇది వచ్చి చీజ్. ఫస్ట్ టైం మేము వేరే కౌసి చీజ్ తీసుకున్నాం, కానీ అస్సలు బాగా కరగలేదండి. హెరిటేజ్ అయితే బాగా కరిగింది, ఆల్రెడీ యూజ్ చేసాము. సో మీరు కూడా హెరిటేజ్ ఇట్స్ బెటర్ అండ్ లో కాస్ట్లో అదే బెటర్. నెక్స్ట్ సాస్లో వచ్చి మైనస్ ఒకటి యూస్ చేస్తాను. ఇది బేస్కి రాస్తాను, అలాగే టొమాటో కూడా బేస్కి రాస్తాను అండ్ పైన కూడా వేసుకుంటాము. నేనైతే ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అందుకంటే ముందుగా మనం ఒక పక్కన చికెన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేను చేస్తుంది చికెన్ పిజ్జా అనమాట. సో మనం చికెన్ నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఏమేమి వేసానంటే నేను వచ్చి గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఉప్పు, కారం అండ్ మసాలా, చికెన్ మసాలా ఇవి వేసుకున్నాను. నిమ్మకాయ అండ్ కర్డ్ వేసుకొని కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. తీసి ఇప్పుడు దీన్ని చికెన్ పాప్కార్న్ కొంచేసి కొన్ని ఫ్రై చేస్తాను. ఎలా చేస్తానో చూపిస్తాను. ఇది వచ్చి ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి. ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా అనమాట. మైదా నేను 3 స్పూన్స్ తీసుకున్నాను, ఎందుకంటే నేను కొన్ని పీసెస్ మాత్రమే చేస్తాను. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ మసాలా అండ్ కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది బాగా కలిసాక ఇందులో పీసెస్ని వేసుకోవాలి. ఇలా ఒక పక్క ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్నాక ఒక పక్క ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇందులో పీసెస్ ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని ఈ కలుపుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ని వాటర్లో వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి మళ్ళీ పిండి దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్లోర్ దీన్ని బాగా అంటుకోవడానికి. ఇప్పుడు ఈ పిండిలో మనం బాగా ముంచుకొని ఈ ఆయిల్లో ఇలా వేసేసుకోవడమే. వేసేసుకున్నాక మనకి ఎలా వస్తుందో చూద్దాము. నేను కూడా అయితే ఈ టిప్ని ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. రిమైనింగ్ నేను ఎప్పుడు ఇలా చేయలేదు. మేమైతే ఓట్స్ యూస్ చేసేవాళ్ళము. ఓట్స్తో అయితే చక్కగా రాలేదు. ఇప్పుడు దీంతో ఎలా వస్తున్నాయి చూసేద్దాం. ఇలా అయితే వచ్చాయండి పీసెస్. ఇందులో ఇవి అవుతున్నాయి. ఇటు నార్మల్ పీసెస్ ఇది పిజ్జాలోకి చేస్తున్నాను. ఇలా ఒక పక్క చికెన్ పాప్కార్న్ అయితే తినడానికి తీసేసుకున్నాను. ఇటు నార్మల్ ఫ్రై చేస్తున్నాను పిజ్జాలోకి. పిజ్జా చేయడానికి నార్మల్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై. ఇది చికెన్ పాప్కార్న్ బాగుంది. సూపరా? సూపర్. ఓకే. వావ్, నైస్, సూపర్ టేస్ట్. చూసారా?